హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏం తింటున్నాను అనుకుంటున్నారా? సో ఏం తింటున్నానో తెలియడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్ చూడండి, ఓకేనా? సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. సో ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నాను, ఏం తింటుంది అనుకుంటున్నారు కదా. సో అనుకునే వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. మటన్ కర్రీ చేశాను, సూపర్ అంటే సూపర్ వచ్చింది. అంటే రోజు చేసే విధంగానే కాకపోతే కొంచెం స్టైల్ మార్చిన. సో చూసి ఎలా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఓకేనా? 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సో హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, మీ దగ్గర ఉన్నాయి వేసుకోండి. సో నా దగ్గర ఉన్నాయి, నేను వేసుకున్నా. సో నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే వేసుకున్నా. బగారాకు వేసుకోండి, ఓకేనా? అదే టేస్ట్ వస్తుంది కర్రీకి. సో అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. సో మీ కర్రీకి తగ్గట్టు మీరు తీసుకోండి. సో ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు అందులో మొత్తం కరిగిపోవాలి, అంటే పచ్చివాసన మొత్తం పోవాలి, ఓకేనా? సో అలా స్మెల్ పోయిందాక వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మటన్ ముందుగానే షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ అల్లం మగ్గిన తర్వాత అందులో వేయాలి, ఓకేనా? చూడండి, ఈ డైరెక్షన్లో కలుపుకోండి, అల్లం తొందరగా మగ్గుతుంది. సో ఇక్కడ మగ్గింది కదా, సో మనం మటన్ వేద్దాం. మటన్ వేసేసి సో మంచిగా కలపండి, ఓకేనా? మంచిగా ఒక డైరెక్షన్లోనే కలపండి, ఓకేనా? సో మంచిగా అల్లం పేస్ట్, పసుపు ముక్కలకు మంచిగా పట్టాలి. మంచిగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. సో దాంట్లో నుంచి వాటర్ ఊరుతాయి కదా, అప్పటిదాకా ఒక 10 సిమ్లో పెట్టండి. గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. మీరు చింతపండు పులుసు పోసుకునేటట్టయితే చింతపండు నానబెట్టుకోండి. సో నేను వేడి చింతపండే వేసుకుంటున్నా. అది మగ్గితే మనం లాస్ట్లో కొన్ని వాటర్ పోసుకోవచ్చు. అందుకే నేను కొంచెం అట్లా వేడి చింతపండు మంచిగా తుంపి వేసుకున్నా. సో మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలానే వేసుకోండి. నాకు ఇలా మంచిగా అనిపిస్తుంది, నేను ఇలా వేసుకున్నా. ఇలా టేస్ట్ బాగుంటుంది. సో ఇదొక చిన్న టిప్పు, నచ్చితే యూజ్ చేసుకోండి. చింతపండు మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, ఓకేనా? నేను 2 స్పూన్లు వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, ఓకేనా? ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి ఉప్పేసి. ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. సో నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసిన. 3 టేబుల్ స్పూన్ వేసినట్టుంది. 3 టేబుల్ స్పూన్ కారం వేసిన. సో ఈ కారం అయితే మాకు సరిపోతుంది, మటన్ కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసిన, స్పైసీగా ఉండాలని. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. నా దగ్గర అవైలబుల్ లేకపోయినా సరే కర్రీ అయితే సూపర్ వచ్చింది. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి. సో కొన్ని వాటర్ పోసుకుంటున్నా. వాటర్ పోసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకోండి.
సాల్ట్ సరిపోతేనేమో ఏం కాదు, సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. మనం వాటర్ పోసినాం కదా, ఈ వాటర్ అంతా ఇనికిందాక ఉడకబెట్టాలి కూరని. ఓకేనా? ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. అప్పటిదాకా కర్రీని కుక్ చేస్తూనే ఉండాలి. లాస్ట్లో నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ చారు చిక్కబడాలంటే కొంచెం ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇట్లా వాటర్ పోసి ఉడికించుకునేటప్పుడు ఎల్లిపాయలు దంచేస్తే చారు అనేది, మనం ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, ఇది కొంచెం చిక్కగా అవుతుంది. చూసారా ఎలా అయిందో? కొంచెం చిక్కగా అవుతుంది. ఇది ఒక టిప్పు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఎంబటే స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఒక 10